బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు ప్రశ్నించడం లేదని మండిపడ్డారు హరీష్ రావు. ఏపీ సీఎం చంద్రబాబుకు రేవంత్ ఉత్తమ్ దాసోహం అయ్యారని ఆరోపించారు. అబద్ధాలు చెప్పడంలో సీఎం రేవంత్ను ఉత్తమ్ మించిపోయారని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ ఏ అనుమతులు లేకుండా తరలించకపోతుంటే గుడ్లప్పగించుకొని చూస్తారా? సుప్రీంకోర్టుకు పోయి ఆపే బాధ్యత లేదా? కేంద్ర మంత్రి మీద ఒత్తిడి తేరా? నీతి ఆయోగ్ మీటింగ్ లో ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని ఎందుకు ప్రశ్నించలేదు? మేము సూటిగా అడుగుతా ఉన్నాం. కమిటీ కౌన్సిల్ పెట్టాలని ముఖ్యమంత్రి గారు ఎందుకు కేంద్ర మంత్రికి లేఖ రాయడం లేదు? ఎందుకు ముఖ్యమంత్రి గారు మౌనంగా ఉంటున్నారు? చంద్రబాబు నాయుడు అంటే మీకు ఎందుకు లాగులు దడుస్తున్నాయి? చంద్రబాబు నాయుడిని ఎదిరించే దమ్ము సత్తా మీకు లేదా? అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టమని చెప్పి అడగరా మీరు? ఎందుకు సుప్రీంకోర్టుకు వెళ్లరు? వీళ్ళు బాధ్యత లేకుండా వ్యవహరిస్తా ఉన్నారు. పూర్తిగా ఆంధ్రప్రదేశ్కు దాసోహం అయిపోయింది. ఇలా మేం ప్రశ్నిస్తున్నాం. 2 నెలల నుంచి బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ వచ్చింది. చివరికి మేము సుప్రీంకోర్టుకు మేమే వెళ్తాం. రాష్ట్ర ప్రభుత్వం చేతగాకపోతే, రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకు పోయి అయినా సరే బనకచెర్లను ఆపుతాం, తెలంగాణ ప్రయోజనాలు కాపాడతామని చెప్పాం. ఇప్పటికి కూడా కట్టుబడి ఉంటాం. లేఖలు రాసి చేతులు దులుపుకుంటున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. లేఖలు కాదు, అయితే ప్రశ్నించండి, నిలదీయండి, లేదంటే అఖిల పక్షాన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకుపోండి. ధర్నా చేద్దాం పండి, జంతర్ మంతర్ అందరం కలిసి.